అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పోయినానా, అంటే పాలు కానీ పెండ కానీ అంతా తీసిపోయినా. ఒక గంట పని ఉందని చెప్పి ఈరోజు షెడ్కి కొంచెం లేట్ వచ్చినానా. బర్రెని ఇప్పుడే కట్టేసిన బయట. రోజు 6-6:30 లేదా 7 గంటలకు తీసుకుపోయేటని ఈరోజు 9 అయిపోయింది ఆల్రెడీ. వచ్చేసరికి నా పరిస్థితి చూపిస్తే మీకు కొత్త అంటే గంట లేట్ అయింది అని చెప్పి ఇట్లనే వచ్చిన. శాండిల్ వేసుకొని తెగిపోయినాయి, ఆల్రెడీ శాండిల్ ఒక్కటే పుట్టకు తెగిపోయినాయి. ఇంకోటి ఒక గంట లేట్ వచ్చిన నా షెడ్ చూస్తారు ఎట్లా అయింది. ఇంకా మేత ఇంకేం వేయలేను. బర్రెలు అయితే ఘోరంగా ఉన్నాయి ఈరోజు. చూడండి రోడ్ అంటే చేనులో కాదన్నా, ఇది నా షెడ్డుకు పోయేతోవనే. మీరు మళ్ళీ ఏదో చూపించి ఏదో చెప్తున్నాను అనుకున్నద్దు. ఇక నేను షెడ్డుకు పోయేతోవా ఎంత ఘోరం అయిందని అంటే, అసలు ఇది కాదన్నా నా షెడ్డు చూస్తే నాకే అసలు ఇది నాదే నా షెడ్డు అన్నట్టు అయిపోతుంది. ఇంకోటి మేత దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఇదైతే కొంచెం ప్లాన్ పొంటే పెట్టుకున్నా మేత. అసలు షెడ్డు చూపిస్తానా, నాకు అసలు ఎట్లుంటుంది అని అంటానా, ఇసుకొచ్చిపోతుంది. అమ్మ ఏందిరా నాయన అన్నట్టు అయిపోతుంది ఆ పరిస్థితి. చేద్దాం ఒక పని చేద్దామంటే ఒక పని అవుతుంది. చెప్పులు అయితే ఇక తెగిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఏంది అనేది అసలు అర్థమైతే బురద. ఇక నా షెడ్డు ముందర చూడండి, షెడ్డులోని కూర్చుంటే మొత్తం బురద. ఈ బురదలో రొచ్చులో పోవాలి. అట్లనే చూసారు కదా షెడ్లోకి ఎంట్రీ. ఇది నా ఎంట్రీ. చెప్పులు గోవింద గోవింద 800 చెప్పులు పట్టు బాట. షెడ్డు చూడండి అన్న. ఆల్రెడీ పొద్దున పెండ అంతా వరకు ఉడగొట్టుకొని పోయినా. ఒక గంట సేపు పిల్లల కేవైసీ చేద్దామని అంటే ఎట్లా అయిపోయింది చూడండి. మళ్ళీ డబల్ పని. షెడ్ అంతా ఇప్పుడు ఇదంతా నీట్ చేయడానికైనా ఒక 1/2 అవర్ 1 అవర్ పని పోతుంది. అంటే ఖచ్చితంగా 45 నిమిషాలు అయితే పడుతుంది. చూడండు ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఉందన్న. అసలు డైరీ ఫామ్ వచ్చేటప్పుడు మనం ప్లానింగ్ అలాగ ఉంటుంది, కానీ ఈడికి వచ్చిన తర్వాత వేరేగా అవుతుంది అన్న. రోజు ఒక పని పెరుగుతూనే ఉంటుంది. ఈ మిషన్ నడుతుందేమంటే 3 ఫేజ్ కరెంట్ పోయింది. ఇప్పుడు మిషన్ కొట్టడానికి వస్తలేదు. షెడ్ ఏమో ఇట్లా షెడ్ ఆరుతలేదు, పాడై. వర్షం పడుతూనే ఉన్నది ఒక్కంతకు. అందుకే నేను ఊరికే షెడ్ గురించి తీస్తున్నాను. షెడ్ ఒక్కటి మంచిగా ఉంటే మనం ఏమన్నా నెచ్చగా ఉండవచ్చు, కానీ ఇది ఇట్లా ఉంటే మనం ఏం చేయలేము. ఘోరాతి ఘోరంగా ఉంది నా షెడ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, పని చేయాలి ఇప్పుడు. మళ్ళీ గడ్డి కోయాలి, అంతా పని ఉంటుంది. బాయ్.